హలో ఎవరివన్, ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఓ మర్చిపోయా. వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు. నేనేం చేయట్లేదండి, సున్నుండలు చేద్దామని పప్పు వేస్తున్నాను. మాకు ఇక్కడ గుళ్ళు దొరకవట్లేదు, అందుకే మినప్పప్పు వేస్తున్నాను. ఇదిగో దాన్ని కొంచెం వేపుతున్నాను. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను భీమవరం వెళ్ళట్లేదు, డుండికి సెలవు లేదు, పప్పాకి సెలవు లేదు. సో సంక్రాంతికి వెళ్ళట్లేదు, మా సంక్రాంతి ఇక్కడే. అందుకోసమని భోగి రోజున సున్నుండలు తినాలి కదా, దానికోసం సున్నుండలు చేద్దామని ట్రై చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి ఒక ఆంటీ చూపించారు నాకు ఎలా చేయాలో. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. సక్సెస్ అయితే ఎలా ఉందో చూపెడతాను, ఫెయిల్ అయినా ఇలా మాత్రం చేయకుండా అని పెడతాను. ఓకేనా? ముందు ఇదైతే బాగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేశాక ఇది ఎలా ఫ్రై అయిందో లేదో అని ఆంటీ చెప్పారు నాకు, చిన్న టెక్నిక్. ఆ టెక్నిక్ చూపిస్తాం. మనవి వేగుతున్నాయి. వేగుతున్నప్పుడే కొంచెం బియ్యం, అంటే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు కదా, అందుకే చాలా తక్కువ తీసుకున్నాను. బియ్యం కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. కొంచెం చాలా తక్కువ వేస్తున్నాను బియ్యం. అండ్ పొట్నాల పప్పు ఏమంటారు, ఫ్రై చెన్న ఏదో అంటారండి. మనమైతే వేపిన శనగపప్పు అంటాము, పొట్నాల పప్పు అంటాము. సో పొట్నాల పప్పు ఇది కూడా వేసి ఒక్కసారి కొంచెం ఫ్రై చేయాలి బాగా. ఓకేనా అండి? టెస్ట్ ఏంటంటే, ఇవి కొంచెం ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేశాక వాటిని ఒక గిన్నె మీదకి తీసుకొని, అప్పడాల కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా ఎలా అంటే అవి కొంచెం పొడి కింద అవినాయి అనుకోండి, ఇదిగోండి పొడి కింద అది అవుతుంది. అంటే మనకి పప్పు బాగా వేగినట్టు. ఇదిగోండి, ఇది మిక్సీ చేస్తే ఇంకా బాగా అవుద్ది ఫైన్గా. అండ్ ఇది బాగా పొడి అవుతుంది కనుక మనం ఈ పప్పు వేగిపోయినట్టే. దీన్ని మనం కట్టేసుకోవచ్చు. అండ్ స్మెల్ కూడా మనకు తెలుస్తుందండి, ఫ్రై అయిన మంచి స్మెల్ వస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం, అలాగా సంక్రాంతికి ఊరు వెళ్ళకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే. ఇవన్నీ బాగా ఫైన్గా అయినవి. ఇంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరకరలు ఆడుతున్నాయి, జంతికల్లా ఉన్నాయి. వేపుకొని పెట్టుకుంటే జంతికలు చేయాల్సిన పని ఉండదు. అండ్ ఇప్పుడు నేను జంతికలు కూడా చేయను కూడా, సరిపోతాయి సున్నుండల వరకు చాలు. ఇవి పౌడర్ చేసి పంచదార కూడా పౌడర్ చేయాలి. ఏ క్వాంటిటీ వేసాను ఎలా వేసాను చెప్తాను అండి. ఇవి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇంకా వేరుగా వేయట్లేదు, అది బయట మిల్లుకి పంపట్లా, మిక్సీ పట్టేస్తున్నాను ఇంట్లోనే. దీనికి షుగర్ కూడా ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి అండి. పంచదార కూడా పౌడర్ చేసి వేస్తున్నాను. పంచదార సున్నుండల పొడి, ఇదిగో పంచదార, ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసాను. ఇలాచి కూడా వేసి, ఇలాచి అంటే యాలక్కాయలు కూడా వేసి కలుపుతున్నాను బాగా. కలిపాక ఇందులో కొంచెం జీడిపప్పు అవి కూడా పౌడర్ చేస్తాను. బాదము జీడిపప్పు కొంచెం పిల్లలకి బలం కదా, ఇవి కూడా కలిపి నెయ్యి వేసి వంటలు చేసి చూపిస్తాను. జీడిపప్పు బాదం రెండు కూడా మిక్సీ పడుతున్నాను. జీడిపప్పు అవి మిక్సీ పెట్టాను, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకోండి ఫైనల్లీ నా సున్నుండలు రెడీ. చాలా తక్కువ చేశాను, రేపటికి సరిపోయేలాగా ఏదో రౌండ్ వచ్చినట్టు చేశాను. ఓకేనా? మీరు మాత్రం నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ పండగకి మీరేం పిండి వంటలు చేసుకున్నారో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే? ఈ గుడ్డిది మాత్రం మా బుడ్డగాడికి. ఓకే, ఉంటాను, బాయ్ అండి. నా సున్నుండలు పొడి ఇందులో నెయ్యి వేసాను. ఫైనల్లీ ఇగో సున్నుండలు చూడుతున్నాను, ఇలా వచ్చింది సున్నుండలు. ఇవి టేస్ట్ మాత్రం మా డోండి చూడాలి పక్క అంట. ఇగో టేస్ట్ మాత్రం మా డుండి గారు చూసి చెప్పాలి. డుండి, స్నానం చేసావు, స్కూల్కి రెడీ అవుతున్నావు. సున్నుండ తిను. రైట్ హ్యాండ్, ఆల్వేస్ రైట్ హ్యాండ్. బాగున్నాయా? ఓకే. మా జోగాడు చూడండి పక్కన. జోగాబు ఎలా ఉంది? ఆడకొద్దంట. ఓకే, మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.